గోరింటాకు ఆషాఢ మాసం వచ్చేసింది కదా, గోరింటాకు వచ్చేసింది, తెప్పించేసా. అందరూ గోరింటాకులు పెట్టుకుంటారు కదా. ఇదండి చక్కగా గోరింటాకు ఫ్రెష్ ఆకు తెచ్చేసుకొని, చూడండి చిన్న ఆకు అనమాట ఇది, ఫ్రెష్ది. చక్కగా కాళ్ళవి తీసేసుకొని చింతపండు నానబెట్టుకొని, ఒక్కలు ఉంటాయి కదా మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం, చెక్కలు ఒక్కలు ఉంటాయి, తమలపాకు చెక్కలు పెట్టుకుంటాం కదా, ఇవన్నీ ఓ పక్కన మనం ఎలాగా కలిపేస్తుంటాం, వాడం కదా చెక్కలు, దేవుడికి తాంబూలం పెడతాం కదా, చెక్కలన్నీ కూడా కవర్లో వేసి ఉంచుకుంటే మనం ఇలా గోరింటాకు రుబ్బేటప్పుడు నానబెట్టుకొని అందులో వేసుకు రుబ్బుకుంటే చింతపండు ఇదిని సూపర్, చాలా బాగా పండుద్ది అనమాట. వేసుకోండి, చాలా చక్కగా ఇలా కాళ్ళన్నీ తీసేసుకొని రుబ్బేసుకోవడం. రోట్లో ఉంటే రోట్లో రుబ్బుకోండి, లేదంటే మిక్సీ పెట్టుకోండి. తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా గోరింటాకు చక్కగా పెట్టుకోండి, మంచిది అంటారు కదా. రుబ్బుకుందాం. చక్కగా రుబ్బేసుకొని చెక్కలు వేసి మిక్సీ పెట్టాను అనమాట. ఫస్ట్ కొంచెం కలంలో అటు ఇటు దంచి తర్వాత మిక్సీ పెట్టాను. ఇది చూడండి ఎంత మెత్తగా, చూసారా. ఇప్పుడు ఇది కాలుకి చేతులకి పెట్టేసుకుంటాను అనమాట. చాలా బాగుంది. పెట్టుకున్నాక కూడా ఎలా పండిందో చూపిస్తా, అందరూ కూడా పెట్టుకోండి. ఆషాఢ మాసం కదా. చూసారా ఎంత బాగుందో గోరింటాకు, ఎలా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. గోరింటాకు అనగానే ఇలాగే పెట్టుకుంటాను అనమాట. కోళ్ళకి కూడా పెట్టుకొని ఎలా పండిందో చూపిస్తా. ఇంకా పెట్టుకుంటే సొరకాయ చూడండి ఎంత బాగా పండిందో. గోరింటాకు కాలుకి చేతులకి పెట్టుకోం కదా, ఎంత రెడ్డిగా పండిందో. పండాక చూపిస్తాను, చాలా బాగా పండి. చూసారు ఎంత బాగా పండిందో. గోరింటాకు తీసేస్తున్నాను. కాళ్ళు కూడా తీసేస్తాను. కొంచెం చింతపండు, కొంచెం ఒక్కలు ఉన్నాయి కదా, ఒక్కలు వేసిన వాళ్ళనే మనకి మంచి డార్క్ వస్తుంది. నూనె వేసేసి ఇంకా మంచి డార్క్ వచ్చేది అనమాట. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని, కొబ్బరి నూనె అయినా పర్లేదు, మంచి నూనె అయినా పర్లేదు సార్. ఇది ఇంకా తీయాలి, బాగానే తీస్తాను. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. కడిగాక చూపిస్తాను మళ్ళీ. చూసారా ఎలా పండిందో. చాలా రెడ్డిగా పండిందనమాట. మనం తీసేసాక కొంచెం కొబ్బరి నూనె కానీ మంచినూనె కానీ రాసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. మంచినూనె కానీ కొబ్బరి నూనె ఎందుకంటే రాసుకుంటారంటే మనకి పెట్టి ఉంటాయి కదా. చూసారా ఎంత బాగా పండిందో. అయ్యో చాలా బాగా పండుతాయి అన్నమాట. చూడండి.